నా సురక్ష కారికేతు నా సమస్తము యేసు స్వామి నీకు నేను దోసిలోకి రోకేదన్ తీసివేతు లోకాశల్ యేసు చేసు ఇప్పుడే నా సమస్తము నా సమస్తము నా సురక్ష కారికేతు నా సమస్తము నా సమస్తము. హల్లెలూయా. అలాగే నిలబడేందుగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 29-30 వచనం చదువుకుందాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 29 నుండి 30 వచనం వరకు. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండానట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకున్న వరకు క్రమక్రమంగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడు చేయనుగాక. తలలు వంచి మన సృష్టికర్తకు మనం ప్రార్థన చేద్దాం. జీవాధిపతి, సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, సర్వమును సృష్టించిన సృష్టికర్త, ఈ ఘననామకు స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా ఇటు రీతిగా సమకూర్చారు. పాటల ద్వారా మీ నామని మహింపరిచి ఉన్నాం తండ్రి. మీరు మా మధ్యలో ఉన్నారు, మేము నమ్ముచున్నాం ప్రభువా. ఈ సమయంలో నాయన చదువుకున్న వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ కూడా ఆశ్రయింపజేయమని ప్రార్థిస్తున్నాను. మరి నాయన మరి ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందవలసి ఉండగా ప్రభు మమ్మల్ని అందరినీ కూడా దాని కొరకు సమాయత్తపరచండి. అయా మమ్మల్ని సిద్ధపరచండి. అయా మమ్మల్ని యోగ్యులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో మీరు ఈ రంగం మీదకి వచ్చి అందరితో మాట్లాడి మమ్మల్ని దీవించమని ఆశ్రయించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి కొద్ది నిమిషాల వాక్యం ధ్యానం చేద్దాం. ఆ తర్వాత ప్రభురాత్రి భోజనాలకు వెళ్దాం. సో మరి కొంచెం ఆలస్యమైంది కాబట్టి నిద్ర రావడం సహజమే. అయితే కొంచెం ఒక అరగంట మరి నిద్రను వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మీరందరూ కష్టపడి వచ్చారు, మరి నిద్ర వస్తూ ఉంటుంది. అయినా సరే మరి ప్రభువు నిమిత్తం, దేవుని యొక్క వాక్య నిమిత్తం కొద్దిసేపు మెళకువగా ప్రయత్నం చేద్దాం. ఆమేన్. సరే, మంచిది. చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ రాత్రికాల సమయంలో చిన్న అంశము, అదేంటంటే దైవిక స్వస్థత. ఆమేన్. దైవిక స్వస్థత. సో దేవుడు ప్రియ సహోదరి సోదరులారా మనకి రక్షణతో పాటుగా స్వస్థతను కూడా ఇచ్చాడు. ఆమేన్. అంటే యేసుక్రీస్తు
రక్షణ ఇవ్వటం, ఎందుకు ఆయన రక్షణ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు స్వస్థత ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, మన పితరులైనటువంటి అవ్వ ఆదాములు పాపం చేయడం వలన వాళ్ళకి మరణం వచ్చింది. ఆ మరణం నుంచి వాళ్ళిద్దరిని మాత్రమే కాదు, వాళ్ళ ద్వారా వచ్చిన మనందరినీ కూడా విడిపించాల్సిన బాధ్యత దేవుడు తీసుకున్నాడు. హల్లెలూయా. సో ఆ మరణం నుంచి, ఆ శాపం నుంచి, ఆ పాపం వలన వచ్చేటువంటి ఏ కాన్సిక్వెన్స్ అయినా సరే, ఏ ఏమంటారంటే దాన్ని, ఏ ఉపద్రవం అయినా సరే, ఏ ఎఫెక్ట్ అయినా సరే, నువ్వు ఒక పని చేస్తే ఆ పనికి ఒక ప్రభావం ఉంటుంది, దానికి తగ్గ ఫలితాలు ఉంటాయి. ఆమేన్. సో కాబట్టి ఆ అవ్వ ఆదాముల ఏదైనా తోటలో చేసినటువంటి ఆ పనికి ఒక ఫలితం వచ్చింది. ఆమేన్. సో ఆ ఫలితాన్ని తీసేయడానికి, ఆమేన్, సో దేవుడు రంగం మీదకి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. సో కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఆ పాపం వల్ల మొదటగా ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఆమేన్. ఆ తర్వాత ఈ శరీరానికి రోగం వచ్చింది. ఆమేన్. సో కాబట్టి ఈ రెండింటినీ కూడా తీసేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు దేవుడు తీసుకున్నాడు. ఎందుకు అనంటే మనందరం కూడా దేవునికి పిల్లలమై ఉన్నాం, దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. సో కాబట్టి మనల్ని రక్షించే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. ఆమేన్. అయితే మనకి ఏమనిపిస్తూ ఉంటుందంటే, రక్షించడం అంటే చాలా సింపుల్ అనిపిస్తూ ఉంటుంది మనకి. ఆమేన్. స్వస్థత అంటే చాలా సింపుల్ దేవుడికి అనిపిస్తూ ఉంటుంది మనకి. ఆమేన్. సో ఆయన దేవుడు కాబట్టి మనల్ని రక్షించడానికి పెద్ద విషయం కాదు, ఆయనకి చాలా సులువైన పని అని మనం అనుకుంటూ ఉంటాం. ఆమేన్. అయితే అందులో ఉన్నటువంటి కష్టత ఏమిటో, అందులో అంటే కేవలం నేను రక్షించాను అని చెప్పి చెప్పాలి అంటే అది ఎంత భారంతో కూడుకున్నటువంటి, అది ఎంత బాధతో కూడుకున్నటువంటి పనో కేవలం మనకు ఆ మాట మాత్రం కనపడుతుంది, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉందో ఈ రాత్రికాల సమయంలో మీరు చూడాలని కోరుకుంటా ఉన్నాను. హల్లెలూయా. ఎందుకనంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి తన రక్తం కార్చి చేసినటువంటి పని అది సామాన్యమైనటువంటి పని కాదండి. ఆమేన్. ఎందుకనంటే మన పాపాన్ని, మన మరణాన్ని, మనకున్నటువంటి రోగాన్ని తీసేయడానికి ఆయన చెల్లించిన వెల చాలా ఎక్కువ. ఆమేన్. ఎంత అంటే దేవుడే తన ప్రాణాన్ని పోగొట్టుకునేంత వెల. ఆమేన్. ఒక మనిషి ప్రాణం పోగొట్టుకోవడం కాదండి, ఆదాము అవ్వలు చేసినటువంటి పని, లేదంటే మనందరం చేసినటువంటి ఆ పాపము యొక్క ఫలితం, ఆ పాపం యొక్క ప్రాయశ్చిత్తం, ఆ పాపానికి వెల ఎంత గొప్పది అనంటే, ఎంత పెద్దది అనంటే దేవుడే మరణం కావాల్సినంత గొప్పది. ఇది చిన్నది కాదు అది. ఆమేన్. సో ఈరోజు దాన్ని మీరు అర్థం చేసుకోవాలన్నది నా యొక్క ఆలోచన. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరుడు గమనించండి, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల పరిస్థితులు ఆయన క్వశ్చన్ చేశారు. ఏంటంటే, ఆయన ఏమన్నాడంటే నీ పాపములు క్షమించబడినాయి అన్నాడు. ఒక వ్యక్తిని చూసి నీ పాపములు క్షమించబడినాయి అని అన్నాడు. అన్నప్పుడు వాళ్ళు మనసులో అనుకుంటున్నారు, ఇది దేవదోషణ కదా, ఇతను మనిషి అయి ఉండి ఒక మనిషిని యొక్క పాపాలను ఏ విధంగా క్షమించగలడు, కేవలం దేవుడు మాత్రమే కదా క్షమించగలడు అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభువు వాళ్ళ ఆలోచన గ్రహించి ఆయన ఏమన్నాడంటే, మనిషి కుమారుడికి ఆ అధికారము ఇవ్వబడింది, మనుషుల యొక్క పాపాలు క్షమించబడే అధికారము ఇవ్వబడింది. అయినా సరే ఆయన ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏంటంటే, నీ పాపములు క్షమించబడింది చెప్పటం సులువా, లేదంటే నీ పరుపెత్తుకుని నడవమని చెప్పటం సులువా? ఎగ్జాక్ట్గా నాకు ఆ కోడ్ గుర్తులేదు. ఓకే. సో నీ పరుపెత్తుకుని నడవమని చెప్పటం సులువా అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే కేవలం ఆ మాట చెప్పడం అయిపోద్ది అక్కడ, అది దాని అర్థం. సో కేవలం ఆ మాట చెప్పడం అంటే సులువా అంటాడు ఆయన. ఎందుకు? మాట చెప్పడే కదా అది. ఆయన దేవుడే కదా, కేవలం మాటే కదా. నీ పరుపెత్తుకున్నాడు అంటే అతను బాగుపడిపోతాడు కదా. కానీ యేసు ఏమంటాడంటే అది సులువని అనుకుంటున్నావా అంటున్నాడు.
అదేంటండి, మాట మాట్లాడటం సులువు కదా, ఈజీయే కదా, మాటే కదా. ఆమేన్. కానీ యేసు ప్రభు వేసిన క్వశ్చన్ చూడండి, అక్కడ నీ పరుపెత్తుకుని నడవమని చెప్పడం సులువా అన్నాడు ఆయన. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటంటే, నేను నిన్ను పరిపెత్తుకొని నడువు అని చెప్పినప్పుడు, ఆమేన్, అతను పరిపెత్తుకొని నడవాలేనంటే, అతడు నడవకుండా ఉండడానికి కారణమైనటువంటి ఆ శిక్ష ఏదైతే ఉందో, ఆమేన్, అతకున్న రోగం ఏదైతే ఉందో దానిని నేను తీసుకుంటున్నాను. ఆమేన్. ఆ రోగాన్ని నేను భరిస్తున్నాను, ఆ రోగానికి శిక్ష నేను అనిపిస్తాను, నువ్వు ఫ్రీ అయిపోని చెప్పటం. హల్లెలూయా. సో పరుపెత్తుకుని నడవటం అంటే అర్థం ఏంటంటే, సాతానికి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఇతనుకున్నటువంటి ఆ కుంటితనాన్ని, ఇతనుకున్నటువంటి ఆ పక్షవాతాన్ని నా అకౌంట్లో రాసుకో. ఆమేన్. అది నానేది, అది నాకు ఇవ్వు, ఆ రోగాన్ని అతనికి స్వస్థత ఇవ్వు అని చెప్పటం. ఆమేన్. సో ఒకరిని స్వస్థపరచడం అర్థం ఏంటంటే, అతని యొక్క రోగాన్ని యేసుక్రీస్తు తీసుకొని అతనికి విడుదల చేయటమే స్వస్థత అన్నది. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, యేసుక్రీస్తు, ఇమాజిన్, ఒకసారి ఊహించండి, యేసుక్రీస్తు ఎంతమందిని అయితే స్వస్థపరిచాడో ఆ రోగాలన్నీ కూడా ఇప్పుడు యేసు ప్రభువు భరిస్తా ఉన్నాడు. ఆ రోగాలన్నీ కూడా ఇప్పుడు యేసు ప్రభువుకు ఉన్నాయి. అందుకోసమే ప్రవక్త అన్నాడు, ద సిక్కెస్ట్ బాడీ ఇన్ ద వరల్డ్ ఈస్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు ప్రవక్త. అనగా ఈ ప్రపంచంలోకెల్లా, ఈ లోకంలోకెల్లా అత్యంత రోగగ్రస్తమైనటువంటి శరీరం ఎవరిదేనంటే యేసుక్రీస్తు అన్నాడు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రోగాలు ఎక్కడ పెట్టబడ్డాయి? యేసు ప్రభువులోనే పెట్టబడ్డాయి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ రోగాలు తీసేయడానికి. హల్లెలూయా. అందుకోసమే యెషయా ప్రవక్త దాని గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుదామని. 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. ఆమేన్. మన అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. అంటే దాని అర్థం ఏంటి? మనం చేసినటువంటి అతిక్రమం అంటే తెలిసి చేయటం. ఇంకా ఇది తప్పని తెలిసి కూడా మనం అతిక్రమించాం. దాన్ని రూల్ ఉందని మనం తెలుసు, కానీ దాన్ని అతిక్రమించాం. సో ఆ అతిక్రమానికి శిక్ష ఎవడు అనుభవించాలా? చేసేవాడు అనుభవించాలా? ఆమేన్. కానీ ఇక్కడ ఏమంటాడంటే, మన అతిక్రమాలను బట్టి అతడు గాయపరచబడిన. హల్లెలూయా. సో మనకు రావాల్సినటువంటి, మన అతిక్రమం ద్వారా మనకు రావాల్సిన శిక్షని ఇప్పుడు ఎవరు భరిస్తున్నారంట? యేసు. ఆమేన్. అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడెను. ఆమేన్. అలాగే మన సమాధానార్థమైన శిక్ష, మనము దేవునితో సమాధాన పడటానికి ఏదైతే శిక్ష అనుభవించాలో, ఏదైతే వెల చెల్లించాలో అది అతని మీద పడెను. హల్లెలూయా. సో యేసుక్రీస్తు మనల్ని ఎలా రక్షిస్తున్నాడంటే, ఊరక ఆయన దేవుడు కాబట్టి, ఆయన ఏమైనా చేయగలడు కాబట్టి, ఏదో గాడి చేసేవాళ్ళగా, ఆమేన్, ఏదో మ్యాజిక్ చేసేవాళ్ళగా హామ్ హూ అనగానే అయిపోతుంది అనుకుంటున్నారు మనం. కాదండి. ఆమేన్. సో దాని ఏముందండి, సాతాను ఏముంది, సాతాయి నువ్వేంట్రా, నేను శిక్ష అనుభవించేది, నా పిల్లల వాళ్ళు నేను వెల చెల్లించేది ఏంది అని చెప్పి సాతాన్ని పారగొట్టి, లేదంటే సాతాన్ని చంపేసి ఈయన వాళ్ళు రక్షించవచ్చు కదా. ఆమేన్. సాతాను అవ్వాదాము లోపరుచుకున్నాడు, పాపం చేయించాడు. ఇప్పుడు అవ్వాదాములకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేది ఎవడు? సాతానే. ఒకడేగా, వాడు లేపేస్తే అయిపోద్ది కదా, వాడిని చంపేస్తే అయిపోద్ది కదా. దేవుడి చేత కదా యేసు సాతాను చంపటం. ఆమేన్. కానీ ఆయన రూల్ ప్రకారం వెళ్ళే దేవుడే అన్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా తన వాక్యానికి లోబడి వెళ్తాడు ఆయన. ఆమేన్. సో ఒకళ్ళు పాపం చేశారంటే దానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఆ పాపం నుంచి వాళ్ళకి విడుదల రావాలంటే వాళ్ళు వెల చెల్లించాల్సిందే. అయితే మనుషులు అనేటువంటి మనం ఆ వెల చెల్లిస్తే మళ్ళీ తిరిగి లేవడం. ఆ వెల ఏంటంటే మరణమే. ఆమేన్. మనం గనక ఆ వెల చెల్లిస్తే మరలా తిరిగి మనకు లేవడం అనేది ఉండదు, ఇంకా ఫినిష్, మనం అయిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు దేవుడు వచ్చి ఆ వెల చెల్లిస్తా ఉన్నాడు. నేను చనిపోతాను రా బాయ్, ఎందుకంటే నేను మరలా తిరిగి లేవగలను, నా ప్రాణం పెట్టడానికి మరలా తీసుకోవడానికి నాకు అధికారం ఉందన్నాడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి ఆయనకి ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, తీసుకోవడానికి అధికారం ఉంది, ఆయన తీయడానికి కూడా అధికారం ఉన్నాడు కదా.
అరే అది ఎందుకు ఉపయోగించట్లేదు ఆయన? అవే సో ఆ రెండో మార్గం ఎందుకు ఎన్నుకోలేదు ఆయన అని అంటే, ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయన న్యాయవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అన్యాయం వెళ్ళేవాడు కాదు. ఆమేన్. సో కాబట్టి ఆ పాపానికి, ఆ మరణానికి ఒక మరణం అవసరం అయినది. ఆ మరణం నుంచి మనం విడుదల పొందాలంటే ఇంకొక ఆయన మరణించవలసినది. అదే రిక్వైర్మెంట్, లా రిక్వైర్మెంట్. అది చట్టం నన్ను అడుగుతూ ఉంది, నువ్వు అతను విడిపించాలంటే మరణం నుంచి ఇంకొక ప్రాణం కావాలా అన్నప్పుడు ఎస్ నా ప్రాణం తీసుకున్నాడు. అంతేగాని లా రచించింది నేను కదా. ఆమె లా వచ్చి యేసుక్రీస్తు దేవుడితో మాట్లాడుతుంది. ఏమంటుందంటే, ఇదిగో చట్టం ఏమని చెప్తుందంటే, ఒక మనుషుడు చనిపోతే, ఒక మనుషుడు పాపం చేస్తే అతను చనిపోవాలా. ఒకవేళ అతను చనిపోకూడదని ఎవరైనా కోరుకున్నట్లయితే అతనికి బదులుగా ఇంకొకరు మరణించాలని చెబుతా ఉంది చట్టం అని చట్టం చెబుతుంది. చదువుతున్నప్పుడు ఎరే చట్టం నిన్ను చేసిందే నేను కదా. ఆమె సో నా కుమారుని రక్షించడానికి నేను వచ్చినప్పుడు నేను రాసిన చట్టం నిలబడి మాట్లాడుతుందే, ఎంత ధైర్యం దీనికి అని చెప్పి అని చెప్పి దాని పక్కకి నెట్టలేదని. ఆ చట్టానికి ఆయన లోబడ్డాడు. దేవుని యొక్క వాక్యానికి దేవుడు లోబడతాడు. అలాగే దేవుని కుమారుడు కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడతాడు. హల్లెలూయా. సో అతడు దేవుని కుమారుడు అనడానికి రుజువు ఏంటంటే, ప్రభుత్వానికి దేవుడు కుమారుడు అనడానికి రుజువు ఏంటంటే, అతను ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యానికి లోబడతాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, యేసుక్రీస్తు మన పాపాలని తీసివేస్తాడు అని చెప్పంటే అది తీసేయడానికి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. మన సమాధానం అనగా మనం దేవునితో సమాధానం పడాలంటే ఆయన శిక్షణ అనుభవించాడు ఆయన. ఆమేన్. అలాగే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. సో అలాగే అంటే మనం పాపం వల్ల వచ్చేటువంటి మరణాన్ని తీసేయడానికి ఎన్ని చేశాడు ఆయన. అలాగే కల్వరి శిలువలో ఇంకొక పని కూడా చేస్తా ఉన్నాడు ఆయన. అదేంటంటే మన రోగాలు కూడా ఆయన భరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కేవలం రక్షణ మాత్రమే కాదు, కేవలం మరణం నుంచి విడుదల మాత్రమే కాదు, కేవలం మరణంలోంచి జీవంలోకి దాటించడం మాత్రమే కాదు, కానీ ఆ కల్వరి శిలువలో ఆయన ప్రాణం త్యాగం చేయటం వల్ల, ఆయన పొందిన దెబ్బల వల్ల మనకి ఇంకొక ప్రయోజనం కూడా కలుగుతూ ఉన్నది. అదేమిటంటే మన శరీరానికి స్వస్థత కలుగుతూ ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి మనకి ఏదైనా ఒక రోగం వచ్చిందనంటే ఆ రోగానికి ఆల్రెడీ వెల చెల్లించబడింది. నువ్వు మరలా ఆ రోగాన్ని భరించాల్సిన అవసరం లేదు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో చేసినప్పుడు మనకు ఆల్రెడీ రక్షణ ఇస్తా ఉన్నాడు, అలాగే స్వస్థత కూడా ఇస్తా ఉన్నాడు. ఆమేన్. అయితే ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందనంటే, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. ఇంగ్లీష్లో ఏమైంది ఏంటంటే, ఆల్రెడీ మనకి ఆ స్వస్థత వచ్చి ఉన్నది. దీన్నే ఈ మాటను తీసుకుని పేతురు గారు ఏం మాట్లాడుతున్నాడంటే, 1 పేతురు 2:24 వచనంలో, మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. అలాగే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్. ఏమన్నాడు? ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మీరు స్వస్థత పొందుతారంట్లా. పొందితిరి, ఆల్రెడీ అయిపోయింది. హల్లెలూయా. సో స్వస్థత అనేది దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు. ఆరోగ్యం అనేది దేవుడు ఆల్రెడీ మనకు హక్కుగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అని అంటే, దానికి ఆల్రెడీ టికెట్ కొన్నాడు ఆయన. దానికి ఆల్రెడీ వెల చెల్లించేశాడు. మనకి స్వస్థతకు కావాల్సినటువంటి వెల ఏదైతే ఉందో, ఆ నల్లగొట్టబట్టం ఏదైతే ఉన్నదో, ఆ దెబ్బలు తింటం ఏదైతే ఉన్నదో, అది ఆల్రెడీ ఆయన పే చేసేసాడు, ఆయన ఇచ్చేసాడు. కాబట్టి ఇక నువ్వు దాని విషయంలో భరించాల్సిన అవసరం లేదు. నీవు ఆ రోగాన్ని భరించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆల్రెడీ వెల చెల్లించిన దానికి నువ్వు ఇంకా మళ్ళా నువ్వు చెల్లించేది ఏంది వెల? ఆమేన్. సో అందుకోసమే ప్రవక్త చాలా చక్కగా వివరిస్తాడు దీని గురించి. అదేంటంటే మనము ఆల్రెడీ స్వస్థత పొందాము అన్న దాని గురించి ఆయన మాట్లాడుతూ, మనకేదైనా రోగం వచ్చింది, మనకేదైనా ఒక క్యాన్సర్ వచ్చింది, లేదంటే ఇంకేదైనా వచ్చింది, మనకు క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. ఆమేన్. సో క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ నిన్ను బాధిస్తూ ఉంది, నీకు క్యాన్సర్ ఉందని నీకు అర్థమవుతా ఉంది. ఆమేన్. కానీ దేవునికి వాక్యం ఏం చెప్తా ఉందనంటే, నీకు క్యాన్సర్ నుంచి స్వస్థత పొందుకున్నా అని చెబుతుంది.
ఆమేన్. ఈ లేఖనం ప్రకారము దేవుని యొక్క వాక్యం ప్రకారం ఏం చెప్తా ఉందంటే నీకు క్యాన్సర్ పోయింది, నీకు రాలేదని చెప్పట్లా. ఆమేన్. క్యాన్సర్ రాలేదని చెప్పట్లా, క్యాన్సర్ పోయింది, వచ్చింది పోయింది. ఆమేన్. క్యాన్సర్ నుంచి నీకు స్వస్థత వచ్చింది, ఆల్రెడీ స్వస్థత దేవుడు ఇచ్చాడు. ఆమేన్. సో కాబట్టి నువ్వు ఆ క్యాన్సర్ని కలిగి ఉండాల్సిన అవసరం లేదు, ఆ క్యాన్సర్తో నువ్వు బతకాల్సిన అవసరం లేదు, ఆ క్యాన్సర్తో నువ్వు సహజీవనం చేయాల్సిన అవసరం లేదు. ఆమేన్. కానీ సాతాను నీ దగ్గరకు వస్తాడు, వచ్చి ఈ క్యాన్సర్ నీదే తీసుకో అంటాడు. ఆమేన్. అదేమంటే మనం ఏమంటాం, దేవుడు నాకు ఆల్రెడీ స్వస్థత ఇచ్చాడు, ఆ కల్వరి శిలువలో పొందినటువంటి గాయముల చేత నాకు స్వస్థత పుణ్యం అనే బైబిల్ చెప్తా ఉంది. ఇదిగో నేను ఆల్రెడీ వెల చెల్లించబడింది నాకు, కాబట్టి ఈ క్యాన్సర్ నాది కాదు అని చెప్పి మనం చెప్తాం. చెప్తే వాడేమంటాడంటే నీకు నొప్పిగా ఉందా, నీకు గడ్డ ఉందా, ఆమేన్, నీకు క్యాన్సర్ గడ్డ ఉందా, నొప్పి ఉందా, దానివల్ల ఉంది, అయితే నీకు ఉంది స్వస్థత, నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉంది అంటాడు వాడు వచ్చి. ఆమేన్. అయితే ఈ సోదరులు ప్రవక్త అన్నాడు, వాడు ఏమంటాడు, ఏం చెప్తాడంటే నీకు ఒక పార్సిల్ వచ్చింది, ప్రవక్త అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు డ్రామాలాగా. నీకు ఒక పార్సిల్ వచ్చింది, వాడు పోస్ట్ మ్యాన్ లాగా వస్తాడు అన్నమాట. పార్సిల్ వచ్చింది, ఏంటి ఆ పార్సిల్ అంటే క్యాన్సర్. ఆమేన్. సో ఈ క్యాన్సర్ నీదే, ఈ మీద నీ అడ్రస్ పేరు రాస్తుంది, ఈ అడ్రస్ పేరు నీదేనా, నాదే, అయితే క్యాన్సర్ నీకు ఉంది అని అంటాడు. అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే ఆల్రెడీ యేసుక్రీస్తు వెల చెల్లించాడు, కాబట్టి ఈ క్యాన్సర్ నేను తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో, నాకు అవసరం లేదు అని చెప్పంటే ఖచ్చితంగా ఆ క్యాన్సర్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోవాల్సిందేనంట. ఎందుకనంటే ఒక పోస్ట్ మ్యాన్ మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ పోస్ట్ నాదేనండి, నాకే వచ్చిందండి అని వాడు చెప్పినటువంటి మాటలను బట్టి, వాడు చూపించిన ఆధారాలను బట్టి మనం యాక్సెప్ట్ చేస్తేనే, గుర్తుపెట్టుకోండి, యాక్సెప్ట్ చేస్తేనే వాడు ఆ పాలసీ మనకి ఇవ్వగలడు, వాడు వెళ్ళగలడు. ఆమె కాకుండా అలా కాకుండా అసలు ఈ పేరు నాది కాదు, ఈ పోస్ట్ నాది కాదు, ఇది నాకు సంబంధించిందే కాదు, నిన్న అసలు ఆర్డరే పెట్టలేదు, ఎవడు పంపించాడో నాకు తెలియదు అని చెప్పి కనుక మనం వాదిస్తే వాడు ఏ గత్యంతరం లేకుండా మళ్ళీ తీసుకెళ్ళిపోవాల్సింది వెనక్కి. ఎవడైతే పోస్ట్ చేసాడో వాడే తీసుకెళ్తాడు. అలాగే మనకి క్యాన్సర్ అనే రోగం వచ్చినప్పుడు సాధారణంగా మన దగ్గర తీసుకుని వస్తాడు దాన్ని, ఇదిగో ఇది నీదే అడ్రస్ ఉంది, పేరు ఉంది, అన్నీ ఉన్నాయి, నొప్పి ఉన్నాయి, నీకు బాధ ఉంది, గడ్డ ఉంది, నీకు తగులుతా ఉంది కదా, దీదే అంటాడు. సో అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే, ఒరే అబ్బాయి, యేసుక్రీస్తు ఆల్రెడీ నా కోసం ఎలా చెల్లించాడు, కాబట్టి నేను దీన్ని భరించాల్సిన అవసరం లేదు, నేను దీన్ని యాక్సెప్ట్ చేయట్లా, నేను దీన్ని అంగీకరించలేదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో వాడికి ఇచ్చేపు అనాలి. ఆమేన్. సో ఆ క్యాన్సర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతాను నుంచి వచ్చింది. సో కాబట్టి అది మరలా తిరిగి సాతాను దగ్గరికి వెళ్ళాల్సిందే. సో కాబట్టి మనకి జ్వరం వచ్చినా ఏ రోగం చేసినా మనం చెప్పాల్సింది ఏంటంటే సాతానికి, సాతానా ఈ జ్వరము నాది కాదు, ఆల్రెడీ దేవుడు నా కోసం ఎలా చెల్లించాడు, కాబట్టి ఈ జ్వరాన్ని నేను భరించాల్సిన అవసరం లేదు, ఈ జ్వరాన్ని యేసుక్రీస్తు నామములో తీసుకుని వెళ్ళిపో అని కనుక మనం చెబితే విశ్వాసంతో, ఈ సోదరి సోదరులారా, ఆ జ్వరం నిన్ను విడిచిపోతుంది, ఆ క్యాన్సర్ నిన్ను విడిచిపోతుంది. అది ఏ రోగమైనా సరే, ఎంతటి రోగమైనా సరే, నీవు గనక యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో చేసినటువంటి ఆ త్యాగము, ఆ పొందిన గాయములను నువ్వు నమ్మినట్లయితే, దేవుడి చుట్టూ ఆ స్వస్థను నువ్వు నమ్మినట్లయితే, ఆ మాట నువ్వు నమ్మినట్లయితే, ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే నీకు స్వస్థత ఇస్తుంది. హల్లెలూయా. సో కాబట్టి ఈ సోదరి సోదరులారా, మనం స్వస్థత పొందుకోవాలంటే మనం విశ్వసించవలసి ఉన్నది, మనం నమ్మాల్సి ఉంది, దేవుని యొక్క మాటను మనం నమ్మవలసి ఉన్నది. అప్పుడే మనం స్వస్థత పొందుకుంటాం, అప్పుడే మనం విజయం సాధిస్తాం, అప్పుడే మనము ఆక్రమించుకోగలుగుతాం శత్రువుని. ఆమేన్. ఇందాక మనం చదివాం ఫస్ట్ లో, ఇశ్రాయేలు ప్రజలు ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళినప్పుడు యాక్చువల్గా దేవుడు ఏమంటున్నాడంటే, నీవు 29 వచ్చిన చూడండి, దేవుడు ఆల్రెడీ ఆ వాగ్దాన భూమి అనగా కనాను దేశాన్ని దేవుడు ఇశ్రాయేలు పిల్లలకి ఇచ్చేసాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట,
దేవుడు ఏమన్నాడంటే నేను మీకు ఆ దేశాన్ని ఇచ్చి ఉన్నాను, ఇవ్వబోతున్నాను కాదు, ఆల్రెడీ ఇచ్చి ఉన్నాను. అలాగా కానీ అక్కడ ఎవరెవరు ఉన్నారు? 7 జాతుల వాళ్ళు ఆల్రెడీ నివసిస్తా ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇది ఆల్రెడీ మీరే అంటున్నాడు. ఆమేన్. అయితే ఇక్కడ ఒక గమనించండి, ఆయన వాళ్ళు అక్కడ వేసిపోయాడు. ఈ ఎర్ర సముద్రం తీల్చాడు, అరణ్యంలో ప్రయాణం చేయించాడు, మన్నా కురిపించాడు, ఎన్ని అద్భుతాలు చేసి వాళ్ళని అక్కడ వేసిపోయాడు. కనాను దేశం దగ్గర వేసిపోయాడు. సో తీసుకెళ్ళిన దేవుడు ఏ తెగులో పంపించి, ఆమేన్, ఏ సునామీయో పంపించి, ఏ భూకంపమో పంపించి అక్కడ నుండి 7 జాతులని నాశనం చేయలేడా? చేసి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపించి మీ ఊళ్ళపై ఇక్కడ చక్కగా ఆ ఇళ్లలో జీవించండి, ఆ పొలాలు వేసుకుని మీరు పండించుకుని మీరు తినండి అని చెప్పని చెప్పలేడా? చెప్పగలరు. ఆమె కానీ అలా చెప్పట్లేదు ఆయన. ఆయన ఏమంటాడంటే అక్కడ వేసుకుపోయి ఇప్పుడు మీరు ఆయన ఏమంటాడు చూడు, దేశము పాడై అడవి మృగములు మీకు విరోధంగా విస్తరించుకున్నట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుటిని వెళ్ళగొట్టను. ఆమె 1 సంవత్సరంలో అందరినీ ఖాళీ చేసి కూర్చోబెట్టగలడు ఆయన. కానీ ఆ పని చేయని అంటున్నాడు దేవుడు. ఎందుకనంటే దానివల్ల అలా చేయటం వల్ల ఒక ప్రాక్టికల్ ఇబ్బంది ఉంది. ఆమేన్. అదేంటనంటే వీళ్ళేవో తక్కువ మంది ఉన్నారు, కానీ ల్యాండ్ ఏమో చాలా ఎక్కువగా ఉంది. సో ఉన్న 7 జాతుల్ని ఆరదోలి ఈ 1 జాతిని తీసుకుని పెట్టాడు అనుకో. ఆమేన్. సో ఆ ఇళ్ళన్నీ వీళ్ళు పోయి ఉండలేరు, ఆ పొలాలన్నీ వీళ్ళు సాగు చేయలేరు. ఆమేన్. అర్థమైందా? సో కాబట్టి వీళ్ళు అభివృద్ధి చెంది వీళ్ళు సంతానం పెరిగి పెద్దదయ్యి వాళ్ళు విస్తరించి వాటన్నింటినీ ఆక్రమించుకునే టైంకి కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. ఆమేన్. మరి ఈలోపు ఏమవుతుంది? ఆ పొలాలన్నీ బీడు పడతాయి, అడవులు అవుతాయి. ఆమేన్. ఆ ఇళ్ళన్నీ కూడా శిథిలైపోతాయి. ఆమేన్. సో అక్కడ ఏమొస్తే ఆటోమేటిక్గా అడవి మృగాలు వచ్చి కూర్చుంటాయి. ఆమేన్. సో అంటే చుట్టూ అడవి ఉంటుంది, మధ్యలో వీళ్ళు ఉంటారు అన్నమాట. చిన్న భాగం వీళ్ళు మనుషులు ఉంటారు. ఇప్పుడు ఆ అడవి వీళ్ళు డామినేట్ చేస్తూ ఉంటుంది అలా చేస్తే. అందుకోసం ఆయన ఏమన్నాడంటే 1 సంవత్సరం లేని వాళ్ళని పారదోలను. అయితే మీరు చూడండి దానిని 30 నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకునే వరకు క్రమక్రమంగా నీ ఎదురు నుండి వెళ్ళగొట్టదును. సో క్రమక్రమంగా వాళ్ళని నేను వెళ్ళగొడతా ఉంటాను, నువ్వు కూడా క్రమక్రమంగా దాన్ని ఆక్రమించుకోవాలా. అలాగే సో అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఎదిగే కొంది వాళ్ళు గెలవగలిగే అంత వాళ్ళు ఆక్రమించుకుంటూ ఉంటారు. అవే సో తద్వారా ఒకటి అడవి మృగాలు వచ్చి వాళ్ళ చుట్టుముట్టకుండా ఒక ప్రయోజనం ఉంది. ఇంకో ప్రయోజనం ఏంటంటే వీళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు పని చేస్తూ ఉంటాడు. ఆమె దాని క్రమక్రమంగా ఆక్రమించుకుంటున్నట్టు అర్థం ఏంటంటే వీళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఆక్రమించుకోగలరు. ఆమె వాళ్ళు కనుక ఇదిగో ఈ భూమి మాది దేవుడు మాకు ఇచ్చాడని చెప్పి నమ్మితే వాళ్ళ మీద విజయం సాధిస్తారు, వాళ్ళు ఆక్రమించుకోగలుగుతారు. ఆమె అలాగే ప్రియ సౌతి సోదరా దేవుడు ఏమంటాడంటే మీకు ఆల్రెడీ నేను స్వస్థత ఇచ్చాను, వాళ్ళకేమో ఆల్రెడీ నేను భూమిని ఇచ్చాను, నీకు ఆల్రెడీ ఆ దేశాన్ని ఇచ్చాను. కానీ ఎవరు రాడా? 7 రకాల 7 జాతుల ప్రజలు ఉన్నారు. ఆమేన్. అలాగే ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఏమన్నాడు? ఆల్రెడీ నేను మీకు స్వస్థత ఇచ్చాను అంటాడు. కానీ ఇక్కడ మన శరీరంలో ఏముంది? రోగం ఉంది. ఆమేన్. నొప్పి ఉంది, జ్వరం కాలిపోతా ఉంది. కానీ యేసు ఏమంటున్నాడు? నీకు ఆల్రెడీ నేను స్వస్థత ఇచ్చాను అంటున్నాడు. ఆమేన్. సో ఇప్పుడు నీవు దానిని ఆక్రమించుకోవాలంటే, ఆ రోగాన్ని జయించాలి అనంటే నీవు నీ యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి నువ్వు జయిస్తూ ఉంటావు. హల్లెలూయా. సో నువ్వు నమ్మగలిగితే నీకు వెంటనే ఆ స్వస్థత అనేది వస్తుంది. లేదు క్రమక్రమంగా నీ విశ్వాసం పెరుగుతున్నప్పుడు క్రమక్రమంగా నీకు స్వస్థత అనేది వస్తుంది. సో కాబట్టి దేవుని యొక్క సూత్రం ఏంటంటే నువ్వు విశ్వసించే దాన్ని బట్టి నీకు స్వస్థత అనేది దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ దేవుడు వెల చెల్లించాడు. ఆమేన్. కాబట్టి నీవు దాన్ని నమ్మవలసి ఉన్నది. అదేంటంటే ఆల్రెడీ వెల చెల్లించాడు కాబట్టి నేను ఈ రోగాన్ని భరించాల్సిన అవసరం లేదు. సో ఆ విశ్వాసం ఎప్పుడైతే వస్తుందో మనకి ఏ రోగమైనా సరే మన దగ్గర నుంచి పారిపోవాల్సిందే. ఏ రోగం నుంచి అయినా సరే మనకి దేవుడు స్వస్థత ఇవ్వగలడు. ఆమేన్. కాబట్టి ఈ సోదరులారా
దేవుడు అందుకోసమే మనకి ఆ వెల చెల్లించాడు. ఆమేన్. సో కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము ఈ రోగాలని భరించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి వెల చెల్లించబడింది. ఆమేన్. సో ఈ విషయాన్ని గమనిద్దాం. దేవుడు మనల్ని ఆల్రెడీ స్వస్థపరిచాడనే విషయాన్ని గుర్తించి మన ఆ స్వస్థతని మనం పొందుకోవడానికి కావాల్సినటువంటి విశ్వాసాన్ని మనము పొందుకుని ఆ రోగాన్ని జయించాల్సినటువంటి బాధ్యత దేవుడు మన మీదే పెట్టాడు. ఆమేన్. సో నువ్వు విశ్వాసం నీకు ఎంతగా వస్తే అంతగా నీకు స్వస్థత వస్తుంది. ఆమేన్. నువ్వు ఎంతగా ఆ వాక్యాన్ని నమ్మితే అంతగా దేవుడు నీకు విడుదల ఇస్తాడు. ఆమేన్. సో కాబట్టి విశ్వాసం ఎలా వస్తుంది మరి అని చెప్పానంటే, వినుట వల్ల విశ్వాసం వస్తుంది. వాక్యం వినటం వల్ల మనకి విశ్వాసము వస్తుంది. నీకున్న కొద్ది విశ్వాసాన్నే నువ్వు దేవుని మీద పెట్టాలి. నీకున్నది కొద్ది విశ్వాసం అవ్వచ్చు ప్రస్తుతానికి, కానీ ఆ విశ్వాసం నువ్వు గట్టిగా పట్టుకుని ఉండాలి. ఆమేన్. నువ్వు ఎవరినైనా సరే మామిడికాయలు కావాలి, నాకు మామిడికాయలు ఎవరా అని చెప్పి అడిగాను. ఆమేన్. ఆ వ్యక్తి తీసుకొచ్చి నీకు మామిడి విత్తనాన్ని ఇచ్చాడు అనుకో. ఆమేన్. నీకు ఆల్రెడీ మామిడికాయలు ఉన్నట్టే. ఆమేన్. నీ చేతిలో మామిడి విత్తనం ఉంది అంటే దానిలో మామిడికాయలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. నువ్వు అడిగిందే మామిడికాయల కోసం, కానీ అతను ఏమి ఇచ్చాడు? విత్తనం ఇచ్చాడు. అంటే నువ్వు అడిగింది ఆల్రెడీ ఉన్నాయి నీ దగ్గర, కానీ నువ్వేం చేయాలంటే ఆ విత్తనాన్ని భూమిలో నాటాలా. నువ్వు ప్రతిరోజు కూడా ఆ విత్తనానికి ఏం చేయాలా? నీళ్లు పోయాలా. సో నీళ్లు పోసే కొంది ఏమవుతా ఉంటుందంటే ఆ విత్తనము పెరుగుతూ ఉంటుంది. నువ్వు నీళ్లు పోస్తూ ఉంటావు, పెరుగుతూ ఉంటుంది. నీళ్లు పోస్తూ ఉంటావు, పెరుగుతూ ఉంటుంది. అప్పుడు దానంతట అదే ఎదిగి అది ఏం చేస్తుందంటే ఆకులు వేస్తుంది, కొమ్మలు వేస్తుంది, పూలు వస్తాయి, ఆ తర్వాత ఫలాలు వస్తాయి. అప్పుడు నువ్వు ఆ ఫలాలనే తింటావు. అదే అలాగే ప్రియ సోదరి సోదరులారా, నేను పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారు అన్నది దేవుని యొక్క మాట అన్నది. దేవుని యొక్క మాట విత్తనమైనది. ఆమేన్. బైబిల్ చెప్పింది ఆ మాట. దేవుని యొక్క ప్రతి మాట కూడా విత్తనమైనది. ఆ విత్తనాన్ని మనం ఏం చేయాలంటే మన హృదయమైనటువంటి భూమిలో నాటాల. ఆమేన్. సో నాటి దానికి ప్రతిరోజు కూడా నీళ్లు పోయాలి. ఆమేన్. సరగా ప్రతిరోజు కూడా నువ్వు వాక్యం వినాలి, ప్రతిరోజు కూడా నువ్వు దాన్ని ధ్యానించాలా. అప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. సో కాబట్టి ఆ విత్తనం అనేది పెరిగి పెద్దయి ఆ విత్తనం లోపల ఏమన్నదో అదంతా కూడా బయటికి తీసుకొస్తుంది. అనగా ఒకానొక దినాన్ని నీకు స్వస్థత అనేది బయటికి కనపడుతుంది. ఆమేన్. అలాగే ఏ మాట అయినా సరే, దేవుని ఈ బైబిల్లో రాయబడినటువంటి ఏ మాట అయినా సరే అది విత్తనమైనది. ఆమేన్. సో దాని యొక్క ఫలం ఎప్పుడు కనపడుతుంది నీకనంటే, దాన్ని విశ్వాసంతో నువ్వు పోషించినప్పుడు, విశ్వాసంతో నువ్వు భూమిలో దాన్ని నీ హృదయంలో నాటినప్పుడు, దానికి విశ్వాసంతో నువ్వు నీళ్లు పోసినప్పుడు అది ఖచ్చితంగా ఫలాలని ఇచ్చి తీరుతుంది అంతే. ఆమేన్. సో ఒక మొక్కని, ఒక విత్తనాన్ని నాటితే దానికి నీళ్లు కనుక పోస్తా ఉంటే, సూర్యరశ్మి తగులుతూ ఉంటే, దానికి కావాల్సినటువంటి కంఫర్టబుల్ గా అన్ని అంత వాతావరణం కనుక ఉంటే అది బయటికి రాకుండా ఉండడానికి అవకాశమే లేదు. ఆమేన్. ఎందుకనంటే మంచి విత్తనము ఖచ్చితంగా బయటకు వస్తుంది. జీవం కలిగిన విత్తనము ఖచ్చితంగా బయటకు వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, బయటకు వెళ్ళినప్పుడు సిమెంట్ కాంక్రీట్ లోపల నుంచి ఒక మొక్క బయటకు వస్తూ ఉంటుంది. ఆమేన్. సిమెంట్ కాంక్రీట్ దిమ్మల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఎక్కడుందో తెలుసు. ఆ విత్తనం ఎక్కడ పడింది? ఎక్కడో అడుగును పడింది. కాంక్రీట్ అది అంటే రాయిలాగా, ఆ రాయిని చీల్చుకొని కూడా బయటకు వస్తూ ఉంది. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటంటే అది అసలు నిజమైన విత్తనం అని. ఆమేన్. అది నికాసైన విత్తనం అని. ఆమేన్. ఇప్పుడు మన పొలం నాటే విత్తనాలు ఏంటి? హైబ్రిడ్ విత్తనాలు. ఓకే, చుట్టూ కలుపు మొక్కకు మెలిస్తే చాలు, ఇది పెరగలేక. ఆమేన్. ఒక్క పురుగు ఆశిస్తే చాలు, ఇది చచ్చిపోద్ది. ఆమేన్. ఎందుకని? ఆ విత్తనం వీక్. హైబ్రిడ్ విత్తనం అనేది వీక్. కానీ అసలైన విత్తనాలు ఉంటాయి కొన్ని, జాతి విత్తనాలు అంటారు వాటిని. ఆమేన్. అవి మాత్రం నువ్వు ఎంత కలుపున్నా సరే, ఏమున్నా సరే, రాళ్ళు పెట్టినా సరే, ఆ దాని లోపల ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసుకొచ్చేంత వరకు రాగదు. రెడీగా? సో దాన్ని పెడిగ్రీ అంటారు, జాతి విత్తనం అంటారు దాన్ని. ఆమేన్. సో ఆ జాతి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మొలిసి తీరుతాయి. అలాగే ప్రియ సోదరి సోదరుల, ఈ భూమి మీద మనుషుల్లో కూడా జాతి విత్తనాలు ఉన్నాయి. ఆమేన్. అనగా దేవుని కుమారులు ఉన్నారు, దేవుని యొక్క వాక్యం అనగా దేవుని యొక్క మనసులో భాగమైన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళు అసలైనటువంటి జాతి విత్తనాలు.
ఆమేన్. సో వీళ్ళు హైబ్రిడ్ వాళ్ళు కాదు, వీళ్ళు కంచెరగాడలు కాదు, ఒరిజినల్ వీళ్ళు. హల్లెలూయా. సో ఆ ఆది కాండంలో దేవుడు ఏం చెప్పాడంటే ప్రతి జాతి తన జాతి ప్రకారం విత్తనాలను చెట్లను మొలిపించును గాక. ప్రతి జాతి విత్తనం ఏం చేయాలి? తన జాతిని మొలిపించాల. ఆమేన్. అనగా ఆ ఆది కాండంలో ఏ జాతి విత్తనాలను అయితే దేవుడు పెట్టాడో అవన్నీ కూడా ఖచ్చితంగా మొలుస్తాయి అంతే. ఎందుకంటే దేవుని మాట. ఆమేన్. సో కాబట్టి జాతి ఉందా, ఒక జాతికి సంబంధించిన విత్తనం ఉందా, అది ఆదిలో ఉంది. ఒక జాతి విత్తనం ఉందంటే అర్థం ఏంటి? అది ఆదిలో దేవుడు పెట్టిందని అర్థం. అది మధ్యలో వచ్చింది కాదు, అది హైబ్రిడ్ కాదని అర్థం, అది ఆది నుండి ఉందని అర్థం. ఆమేన్. సో అటువంటి జాతి ఎప్పటికైనా సరే అది బయటకు వస్తుంది, ఎప్పటికైనా సరే విజయం సాధిస్తుంది. అలాగే మనుషుల్లో కూడా దేవుని కుమారులు జాతి విత్తనాలు అయి ఉన్నారు. వాళ్ళు ఆది నుంచి, అనగా జగత్తు పునాది వేయబడక నుంచి ఉన్నవాళ్ళు. ఆమేన్. సో కాబట్టి వాళ్ళ లోపల ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. వాళ్ళు చనిపోరు, వాళ్ళకి శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, వీటి పని అయిపోయిందని అనిపిస్తుంది, కానీ వాడు తిరిగి చిగురించడం మనం చూస్తాం. ఆమేన్. ఎందుకనంటే వాడు జాతి విత్తనమే ఉన్నాడు, వాడు దేవుని విత్తనమే ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి ఈ సోదరి సోదరులారా, మనం గనక జాతి విత్తనాలు అయితే ఆ వాక్యాన్ని మనం నమ్ముతాం. ఎందుకంటే మన వాక్యం కాబట్టి, మన వాక్యం ఉన్నాం కాబట్టి మనం కూడా వాక్యాన్ని ఖచ్చితంగా నమ్ముతాం. సో ఆ విధంగా మన వాక్యాన్ని నమ్మటం ద్వారా మనం స్వస్థత పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ మాటను దేవుడు మన ఇంట్లో దీవించును గాక, దేవుడు మన సమృద్ధిగా ఆశ్రయించును గాక. ఆమేన్.